ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మొత్తానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లోక్సభ స్థానాలకు ముఖ్యంగా 545 టోటల్ లోక్సభ స్థానాలు ఉంటాయి. అందులో 543 స్థానాలకి మనకు ఎలక్షన్ అనేది నిర్వహిస్తారు. మిగతా 2 పోస్టులేమో దేశ రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడతాయి. సో ఇక 543 పోస్టుల్లో మరి పార్టీ మరొక్కసారి మోదీ హ్యాట్రిక్ సాధించబోతున్నారా, లేదా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతుందా? అసలు దేశానికి మరొక్కసారి హ్యాట్రిక్ గా మోదీ ప్రధానమంత్రి అంటూ కొన్ని టీవీ ఛానల్ కావచ్చు, సర్వే రిపోర్ట్లు అప్డేట్ ఇస్తాం. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఎన్నికల నగార మోగింది. అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికలు భారతదేశంలో లోక్సభకు సంబంధించి 543 స్థానాలకు మళ్ళీ ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి తరుణంలో బల పరీక్ష ఎలా ఉంటుంది? బలగాలు చూసుకుంటే కనుక మొత్తానికి బీజేపీ పార్టీకి ఎక్కువ మొత్తంలో మెజార్టీ చూపుతున్నాయి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ కూడా. అదే జరుగుతుందా? మరి మోదీ గనక 3వ సారి ప్రధానమంత్రి అయితే ఇంకా దేశంలో ఏదైనా మార్పులు తీసుకొస్తారా? అంటే ముఖ్యంగా జిఎస్టీ లాంటిది కావచ్చు, డీజిల్ పెట్రోల్ ధరలు కావచ్చు, ఈ నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, దేశ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, లేదా మోదీ అధికారంలోకి రాకుండా థర్డ్ ఫ్రంట్ ఏదైనా కొత్తగా తయారు కాబోతుందా, లేదా మళ్ళీ కాంగ్రెసే అధికారం చేపట్టబోతుందా? అయితే ఎక్కువ మట్టుకు సర్వేలు మాత్రం మనకు మోదీ ప్రధానమంత్రి అంటూ అప్డేట్ ఇస్తున్నాయి. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఏ సర్వే ఏ విధంగా ఎంత % ఇచ్చారు, మోదీ మళ్ళీ హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ఉండబోతున్నారని చెప్పి సర్వేలు మాత్రం తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము. అయినప్పటికీ మీకు ఏదన్నా సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కూడా చేయండి. అయితే స్పెషల్గా ఎన్నికలను ఉద్దేశించి కాదు ఈ వీడియో చేయడం, కేవలం ఈ సర్వేలు ఇలా ఇస్తున్నాయి. మరి నిజంగా మోడీ మరొకసారి 3వ సారి భారత ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారా లేదా అనేటువంటి అంశంపైనే చిన్నగా చేశాం. కాబట్టి మీ ఒపీనియన్ని మాత్రం వన్స్ తెలియజేయండి. మోదీ హ్యాట్రిక్ ప్రధానమంత్రి అవుతారా, లేదా మరొక పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా ప్రతిపక్ష పార్టీలని కలుపుకొని వేరే పార్టీ దర్శనం ఇవ్వబోతుందా? మీ ఒపీనియన్ని వన్స్ కామెంట్స్లో గుర్తు చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.